అందరినీ గమనిస్తూ ఉంటాడు, అందరినీ పరీక్షిస్తూ ఉంటాడు, నరుల హృదయాలు పరిశీలన చేస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మనకి మహిమగా ఎందుకు చెప్తుందంటే కొన్నిసార్లు మనసుకు బాధ అనిపిస్తున్నది. సంవత్సరాలు గడుస్తున్నాయి కాబట్టి మనం నేర్చుకున్నది క్రమం ఇదేనా? దేవుడు చెప్తున్నది ఇదేనా? దేవుడు ఏమని బోధిస్తున్నాడు? దేవుడు అల్లరికి కర్త కాడు. ఎక్కడ అల్లరి ఉంటుందో దేవుడు అక్కడ ఉండడు. ఎక్కడైతే అల్లరి ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉండదు. దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుడు సన్నిధి, దేవుని ఆయన సన్నిధి మన మధ్యలో ఉండదని ప్రతి కూడా గమనించాలి, విశ్వసించాలి. మీ క్షేమం కోరి మాత్రమే ఈ మాట చెప్తున్నాను. మీ క్షేమం కోరి మాత్రమే ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే దేవుని ఉగ్రతకు లోను కాకూడదని, దేవుని శిక్షకు పాత్రలు కాకూడదని, దేవుని సన్నిధిలో క్రమం కలిగి, అందుకనే యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదంట. మనది ఉన్నది 2 గంటలు, గంటన్నర, 2 గంటలు లేదా 3 గంటలు. ఇది దేవుని సమయము. ఇది దేవుని ఆరాధించవలసిన సమయము. దేవుణ్ణి అన్ని వేళలు ఆరాధించవచ్చు. సమయం అంటూ లేదు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఇలా అన్ని వేళలో దేవుడు పూజనీయుడు, ఆయన ఆరాధన యోగ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగాక. ఒక